నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామివారికి ప్రత్యేక పూజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి రాజనగర్ కాలనీలో రెవెన్యూ అధికారుల సర్వే ఇంటింటికి వెళ్లి ఆధార్ కార్డులు ఇంటి పత్రాల పరిశీలన వీధులలో వినాయక చవితి విగ్రహాల ఏర్పాటుకు ఆన్లైన్లో అనుమతులు పొందాలి శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి వెల్లడి శ్రీకాళహస్తిలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పాల్గొన్న జనసేన నేతలు కార్యకర్తలు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రావణ అమావాస్య సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో అమావాస్య సోమవారంను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అలాగే ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర స్వామివారికి అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమావాస్య సోమవారం కావడంతో శ్రీకాళహస్తి ఆలయం పరిసరాలు భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర స్వామివారికి అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, పిఆర్ఓ రవి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి దేవస్థానాన్ని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా వీరిని ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద వేద పండితులతో కలిసి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు నిర్వహించగా జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని దర్శించుకుని ఎంపీ నాగరాజు అనంతరం మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం వద్ద వేద పండితులు ఎంపీ నాగరాజు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేసిన ఆలయ అధికారులు ఈ కార్యక్రమంలో ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి కేరళ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపీనాథ్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వరిని దర్శించుకున్నారు. వీరికి స్థానిక 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ ఆదివారం ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ ఏసీ మల్లికార్జున ప్రసాద్ స్వామి అమ్మవార్ల ఆలయాల్లో దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు. దర్శనం అనంతరం ఆలయం తరపున తీర్థ ప్రసాదాలు అందజేసి ఘనంగా వీడ్కోలు పలికారు. శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో రెవెన్యూ శాఖ అధికారులు సదస్సులు నిర్వహించారు. రాజీవ్ నగర్ లో ఇంటింటికి వెళ్లి సర్వేలు నిర్వహించి రాజీవ్ నగర్ కాలనీ వాసుల వద్ద వారి వద్ద ఉన్న ఇంటి పట్టాలు, ఆధార్ కార్డులతో వివరాలను సేకరించారు. फास्ट करो लेफ्ट थ्रू नंबर చెప్తావని ఇది 900900 48 110 వీళ్ళనేది అగ్రికల్చర్ కమిషన్ సైట్ తెలుసా వెళ్ళిపోండి తిరుగుతాను అది సైట్ ముందు నిలుచుకోండి రాసుకుంటాను తెలుసా
ఇది ఓకే ఉంది కదా పటా ఇది తీసుకున్నారు ఊరికే మా పిన్ని వాళ్ళే అందుకని వచ్చేసగా ఓకేనా ఇక్కడ బాగున్నదంతా నూనెలే ఫోటో మీకు ఇదేమన్నా కరెంట్ ఉందా కరెంట్ బిల్ ఎత్తాయా ఫ్రిడ్జ్ కవర్లు ఎరుగుతుంది అప్ప పెరుగులా అప్పది 7 ఏళ్ళు ఏం చేయరు ఇప్పుడు మనం మాకు డోర్ నెంబర్ వేయలేదు ఆధార్ కార్డు రేషన్ కార్డు అది ನಮ್ಮ ವಾಹನ ಅಡ್ಡ ಕಮ್ಮಲ್ ಎತ್ಕೊಂಡಿಲ್ಲ ಉಣ್ಕಂಡ ನಮ್ಮ అందరికీ నమస్కారం. ఈరోజు రాజీవ్ నగర్ కాళహస్తి పట్టణంలో రాజీవ్ నగర్ అనే కాలనీలో వెరిఫికేషన్ జరుగుతుంది. దాంట్లో సుమారుగా ఒక 57 బృందాలుగా మారి ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్క బృందానికి 100 ఇండ్లు చొప్పున వేసి వెరిఫికేషన్ చేస్తున్నాము. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో సుమారుగా చాలా రోజుల నుంచి అక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో కొన్ని కంప్లైంట్స్ రావడం వల్ల కంటిన్యూస్గా పత్రికా మిత్రులని మీరు కూడా చూస్తుంటారు, చాలా కంప్లైంట్స్ రావడం, వాట్సాప్లో రావడం కావచ్చు, మీడియాలో రావచ్చు కదా, ప్రింట్ మీడియాలో రావచ్చు, చూసి ఇవన్నీ కూడా అసలు ఇవన్నీ ఎందుకు ఇలా వస్తున్నాయనే ఉద్దేశంతో ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండాలి. అసలు అక్కడ ఎవరికి ఇచ్చారు పట్టాలు, ఎంతమంది ఉన్నారు, కంటిన్యూస్గా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి అనే ఉద్దేశంతో ఒకసారి వెరిఫికేషన్ స్టార్ట్ చేశాము. దాంట్లో భాగంగా డోర్ టు డోర్ వెరిఫై చేస్తున్నారు. అది ఈరోజు మొదలైంది. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎందుకు కంప్లైంట్స్ ఎక్కువ అయ్యాయి అనేది ఒకసారి చెక్ చేసుకోవడానికే చేస్తున్నాం. ప్రజెంట్ మనకు ఆ గ్రౌండ్ డేటా అంతా వచ్చిన తర్వాత మేము ఇచ్చిన బెనిఫిషియరీ ఉన్నాడా లేకపోతే మారారా, తర్వాత ఉన్న వాళ్ళు ప్రాబ్లం లేకుండా ఉన్నారా, అదర్వైజ్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది కూడా మనకి విచారణలో తెలుస్తుంది. మొత్తం కూడా ఈరోజు స్టార్ట్ అయింది మార్నింగ్ వెరిఫికేషన్. కొంచెం త్వరగానే అయిపోతుంది వెరిఫికేషన్. దాని తర్వాత కూడా మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా నేను సర్వే అయిన తర్వాత చెప్తాను. మొత్తం ఏమున్నాయి, ఏంటి, ఎలిజిబుల్ ఏంటి, ఇన్ఎలిజిబుల్ ఏంటి అనేది చెప్తాను అనమాట. ఎలిజిబుల్ అనేది ఒకసారి చూసుకున్న తర్వాత అది డెసిషన్ మేము పై అధికారుల వరకు తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా అయితే అక్కడ ఇచ్చిన వాళ్ళు ఉండి అక్కడే వాళ్ళు ఉంటే ప్రాబ్లం లేదు. వాళ్ళు ఇనెలిజిబుల్ అనేది ఒకే అతను 2-3 కట్టడాలు అయితేనేమి ఇలాంటి ఏ వచ్చినా కూడా దానిపైన నిర్ణయం పై అధికారులు తీసుకొని దానిపైన యాక్షన్ అయితే తీసుకుంటాము కంపల్సరీ. శ్రీకాళహస్తిలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే కమిటీలు, మండపాలు ఏర్పాటు, విగ్రహం పెట్టడంపై ఆన్లైన్ లో అనుమతులు పొందాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించి మంటపాలు ఏర్పాటు చేసుకోవాలని ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, డీఎస్పీ నరసింహమూర్తి కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మండపాలు ఏర్పాటు, నిమజ్జన కార్యక్రమాలను కమిటీలు బాధ్యత వహించి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీఎస్పీ నరసింహమూర్తి, పోలీస్ అధికారులు, విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులు సమావేశమై చర్చించారు. శ్రీకాళహస్తి పట్టణ పరిసర గ్రామాల్లో ఏర్పాటు చేసే వినాయక చవితి మండపాలు ఏర్పాటు, విగ్రహాల ఎత్తు, విగ్రహాల నిమజ్జనం తదితర ఏర్పాట్లపై చేపట్టవలసిన జాగ్రత్తలు, విద్యుత్ సౌకర్యం కల్పన అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ, వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేస్తే కమిటీలు తప్పనిసరిగా ఆన్లైన్ లో అప్లై చేసుకుని అనుమతి పొందాలని సూచించారు. మండపాల ఏర్పాట్లలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్యుత్, అగ్ని ప్రమాదాలు వంటివి
చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వినాయక ప్రతిమల నిమజ్జనం సందర్భంగా డీజే, సినీ డ్యాన్సులకు అనుమతి లేదన్నారు. ఆధ్యాత్మిక చింతనతో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయా వినాయక ప్రతిమల పెట్టడం నుంచి నిమజ్జనం వరకు ఆయా కమిటీలదే బాధ్యతని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వాన్ టౌన్ సిఐ గోపి, టౌన్ సిఐ వెంకటేశ్వర్లు, విద్యుత్ శాఖ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, అలాగే ఫైర్ ఆఫీసర్స్, అలాగే మున్సిపాలిటీ అందరము ఒక మీటింగ్ పెట్టామండి. ముఖ్య దీని ఉద్దేశం ఏంటంటే, గత వారంలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు మీటింగ్ కండక్ట్ చేశారు. వచ్చేది మనకు గణేష్ ఫెస్టివల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఎటువంటి ఇబ్బందులు ప్రజలు కలగకుండా మంచి వాతావరణంలో ఈ పండుగ నిర్వహించుకునేదానికి గాను ప్రతి డిపార్ట్మెంట్కి వాళ్ళు చేయాల్సిన పనులు కూడా కలెక్టర్ గారు నిర్దేశపూర్వకంగా చెప్పారు. వాటి గురించి మేము అన్నీ కూడా డిస్కస్ చేశాము. ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం వారు ఒక ఆన్లైన్ పోర్టల్లో ఒక సైట్ ఇచ్చారు. అది ప్రెస్ మిత్రులందరికీ కూడా పెట్టాను. అది కూడా మీరు పబ్లిష్ చేయాల్సి వస్తుంది. దాంట్లో అప్లై చేసుకోవాలి. అది ఒక సింగిల్ విండో సిస్టమ్ అనమాట. దాంట్లో అప్లై చేసుకున్న తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ దాన్ని చెక్ చేసుకొని ఎవరు దాని మీద యాక్ట్ చేయాలో ఆ యాక్ట్ ప్రకారం చేసుకొని యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత మెయిన్గా మున్సిపాలిటీ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేస్తారు. అందరూ విజిట్ చేస్తారు. ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా ఇక్కడ కూడా వచ్చారు. మెయిన్గా ఐడియల్ పెట్టినప్పుడు అక్కడ తీసుకోవాలన్న జాగ్రత్తలు కావచ్చు. ఫైర్ వాళ్ళు కూడా మొన్న మీటింగ్లో కూడా చెప్పారు నీట్గా. వాళ్ళు అక్కడ ఏమేమి సేఫ్టీ మెజర్స్ చేయాలనేది కూడా నీట్గా డిస్క్రైబ్ చేశారు. అవి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి ఐడియల్ ఎవరెవరు పెడతారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా పూర్తిగా ఇచ్చి, అలాగే ఎలక్ట్రిసిటీ వాళ్ళు కనెక్షన్స్ తీసుకునేటప్పుడు ఎలా చేయగలరు వాళ్ళు కూడా పూర్తిగా కూడా వాళ్ళు గైడ్ చేసి, తర్వాత ఫెస్టివల్ అయిన తర్వాత నిమజ్జనం రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితేనేమి, మనకు నిమజ్జనం చేయాల్సిన ప్లేసెస్లో వాటర్ అక్కడక్కడ తక్కువగానే ఉంది కాబట్టి ప్లేసెస్ మనకు దగ్గర చెరువులన్నీ కూడా ఉన్నాయి. ఆ చెరువుల్లో వేస్తున్నారు అందరూ కూడా. అలాగే తెలుగుగంగ కాలువలో వేస్తున్నారు. సో ఓవరాల్గా మన దగ్గర అంతా కూడా వాటర్ తక్కువగానే ఉంది కాబట్టి వేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేయాలన్నారు. మాకు మన నెక్స్ట్ మంత్ అంటే దిస్ మంత్ 7th మనకు వినాయక చవితి. ఆల్రెడీ దీని మీద మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, గౌరవనీయుల ఎస్పీ గారు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వారి ఉత్తర్వు మేరకు ఇక్కడ రెవెన్యూ డివిజన్ లెవెల్లో గౌరవనీయుల ఆర్డీఓ గారు, పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ అథారిటీసు, ఫైర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకునేసి ప్రజలకు మేము ఒక విన్నపం, మనకు వినాయక చవితి అందరికి కూడా ముఖ్యమైన పండుగ. మెయిన్ మాట ఏంటంటే ఎక్కడ కూడా ప్రమాదం జరగకుండా ప్రికాషన్ తీసుకోవాలి. ఒక పద్ధతి, ఒక ప్రోటోకాల్ పాటించాలి. అందుకోసమనే పట్టణ ప్రాంత ప్రజలకు, గ్రామీణ ప్రజలకు పోలీసు వారి తరఫున ఒక విజ్ఞప్తి ఏమంటే, ప్రభుత్వం వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒక వెబ్సైట్, ఒక యాప్ అనేది తయారు చేయడం జరిగింది. అందులోనే మీరు ఎక్కడ మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో విగ్రహము ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ అప్లికేషన్లోనే సింగిల్ విండో పద్ధతిలో పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో గమనించాల్సిన ఏమంటే ప్రతి ఒక్కరు కూడా పర్మిషన్ తీసుకొనే పెట్టుకోవాలి. దయచేసి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోండి, అందరికీ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏ రోజు మీరు నిమజ్జనం చేసుకుంటారో ఆ రోజు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. ఎక్కడ మీరు నిమజ్జనం చేస్తారో అక్కడ పోలీస్ బందోబస్తు పెట్టడం జరుగుతుంది. ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరూ కూడా అందుబాటులో ఉంటాము. మీ అందరికీ సహకరిస్తాం మేము. మీరు కూడా మాతో సహకరించి ఎలాంటి చిన్న సంఘటన జరగకుండా సక్సెస్ఫుల్గా, విజయవంతంగా మనము హ్యాపీగా ఈ పండుగను ముగించుకుందాం. దయచేసి మీరు అందరూ కూడా మాతో సహకరిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. శ్రీకాళహస్తిలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి ఘనంగా జరిపారు. వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో పుష్పమాల వేసి ఘన నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో కొలువైన దేవుడు అని మాజీ ఎమ్మెల్యే అన్నారు. జైల్లో పెడతామన్న బెదిరింపులకు బెదిరేది లేదని, ప్రజల కోసం ఎన్నడూ ప్రజాసేవలో ఉంటామని మధుసూదన్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తిలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ 15వ వర్ధంతి కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసుల ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వైఎస్ఆర్ విగ్రహాన్ని పుష్పమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
వైఎస్ఆర్ అమర్ రహి అంటూ వైసీపీ నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రారంభించి పంపిణీ చేశారు. దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ వైఎస్ఆర్ సేవలు చిరస్మరణీయమని, పేదల గుండెల్లో కొలువైన దేవుడని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ 15 ఏళ్లు గడిచిపోయినా నేటికి ప్రతి కుటుంబంలో పేద బిడ్డను కోల్పోయామన్న బాధ వ్యక్తమవుతుందంటే వైఎస్ఆర్ తో ఉన్న అనుబంధం అలాంటిదని, అలాంటి వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. శ్రీకాళహస్తిలో ప్రస్తుత పాలకులు ఇల్లు కట్టేస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారని, జైల్లో పెడతామని బెదిరింపులకు చేస్తున్నారని, ప్రజల కోసం జైలుకు వెళ్లడానికి సిద్ధమే, బెదిరింపులకు బెదిరేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఉన్నం వాసుదేవ నాయుడు, బర్రె హేమభూషణ్ రెడ్డి, కృష్ణారెడ్డి, పగడాల రాజు, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చనిపోతే ఆ ఇంట్లో చనిపోయినా, మన ఇంట్లో తల్లిదండ్రులు చనిపోయినా, లేదు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అటువంటిది 15 సంవత్సరాలు అవుతుంటే మన ఇంట్లో తల్లిదండ్రుల కన్నా కూడా ఇంటి పెద్ద దిక్కు చనిపోయాడని ఇప్పుడు కూడా అందరూ బాధపడతా. దేవుడు పక్కన ఫోటో పక్కన పెట్టుకొని ఆయన ఒక దేవుళ్ళు చూస్తున్నారంటే దేశంలో ఇటువంటి నాయకులు మరలా కాబట్టి ఆ మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి ఎక్కడున్నా కూడా ఆ పైలోకంలో అందరినీ దీవించాలని, ఆంధ్రప్రదేశ్ని బాగా చూడాలని. ఎందుకంటే విజయవాడ చూస్తే ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది. ఆ మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారి పుత్రుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ కరకట్ట కట్టడం వల్ల దాదాపు 1,00,000 కుటుంబాలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నాయి. లేదంటే ఆ 1,00,000 కుటుంబాలు దాదాపు ఎట్లేదన్నా 10,000 కోట్లు నష్టపోతారు. ఆ మహానుభావుడు ఆ వాలు కట్టడం వల్ల ఈరోజు విజయవాడ అర్థం వల్ల నేను మనకు లేకుండా ఉండడం జరిగింది. కాబట్టి వరదలకి అందరూ కూడా ఎవరు సహాయం అందరూ చెయ్యాలి. ఎందుకంటే ఎప్పుడు ఈ గేట్లు ఎత్తేప్పుడు ఆలోచించి గేట్లు ఎత్తాలి. ఆఫీసు సరిగా చూడకుండా ఏదో గేట్లు ఎత్తారని న్యూస్ వచ్చింది. కాబట్టి దయచేసి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి ఈరోజు మన అందరి గుండెల్లో ఉన్నారు. ఆశాజ్యోతి ఈ రోజు వరకు కూడా పేదల గుండెల్లో కొలువైన దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 15 సంవత్సరాలుగా ఆయన మనకు భౌతికంగా దూరమైనా కూడా ఈ రోజుకి కూడా ఆయన యొక్క ప్రతి అడుగు మనకు కంటికి కనబడుతోంది. పెట్టి పుణ్యం అంటా ఉన్నారు. ఆ రోజుల్లో ప్రాణదానం పొందిన ఎవరైనా కూడా ఆ రోజు ఆరోగ్యశ్రీ పెట్టిన ప్రదాత రాజశేఖర రెడ్డి గారు అంటున్నారు. అదేవిధంగా ఇల్లు పేదలకు అందరికీ ఇల్లు ఇచ్చింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ఆధ్వర్యంలో జన సైనికులు శ్రీకాళహస్తిలోని దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంజీఎం ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా పవన్ కళ్యాణ్ అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకొని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ఆధ్వర్యంలో జన సైనికులు శ్రీకాళహస్తిలోని దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంజీఎం ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా పవన్ కళ్యాణ్ అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం ఇచ్చారు. అనంతరం ఎంఎం బాడ ప్రభుత్వ పాఠశాల నందు విద్యార్థులతో కలిసి దేశీ మొక్కలను నాటారు. అనంతరం శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు, పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొట్టే సాయి ఇతర జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ పర్యావరణ ప్రేమికుడు, ప్రకృతి సంరక్షకుడు, జనసేన పార్టీ అధినేత
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా తరతరాలకు ప్రకృతి ఫలాలను అందించే దేశీయ మొక్కలను నాటుదాం, భావి తరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందిద్దాం అనే నినాదంతో రాష్ట్రంలోని జనసేన పార్టీ నాయకులంతా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా దేశీ మొక్కలు నాటుతూ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ కు తామిచ్చే నిజమైన జన్మదిన బహుమతి అదేనని, భావి తరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందజేసే విధంగా మొక్కలు నాటుతున్నామన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ దేశీ మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించి తమ నాయకుడు పవన్ కళ్యాణ్ కు అదే పెద్ద బహుమతి ఇవ్వాలని ఆయన ప్రజలను, జనసేన నాయకులను కోరారు. రక్తదానం యొక్క ఆవశ్యకత గురించి తెలియజేశారు. తమ నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా తాము సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. నమస్కారం. ఈరోజు మా అధ్యక్షులు వారు, జనసేన పార్టీ అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు మరియు క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అనే దాని మీద ఎక్కువ మేము శ్రద్ధ చూపించి పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జనసేన పార్టీ వీర మహిళలు, జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు ముమ్మరంగా శ్రీకాళహస్తిలోని 4 మండలాల్లో ప్రతి మండలంలోనూ ప్రతి పంచాయతీలోనూ క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్రాని ముమ్మరంగా తీసుకెళ్తున్నాం. అదేవిధంగా చెట్లు నాటడం, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు, పలు సేవా కార్యక్రమాలు, రోగులకు పండ్లు పాలు పంపిణీ కార్యక్రమాలని చాలా ఆనందంగా ఈ విశేషమైన రోజున మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రం మొత్తం ఆయన ఏ విధంగా అయితే ఆలోచించి ఈరోజు అటవీ శాఖలో కానీ, పంచాయతీ శాఖలో కానీ గ్రామ సభలు నిర్వహించి ఎంతో అద్భుతంగా చేశారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన అభిమానులు కానీ, ఆయన నాయకులు కానీ ప్రతి ఒక్క సేవా కార్యక్రమం దగ్గరుండి చూసుకొని, ప్రతి ఒక్క క్లీన్ అండ్ గ్రీన్ కానీ అన్ని పర్యవేక్షణలో, మా నాయకుల పర్యవేక్షణలో, మా జిల్లా అధ్యక్షులు గారి పర్యవేక్షణలో మేము ముందుకెళ్తున్నాం. ఇదే విధంగానే ఎన్నో కార్యక్రమాలు ఇంకా ముందు పవన్ కళ్యాణ్ గారు మాకు తెలియజేసి మమ్మల్ని ఒక గొప్ప నాయకులుగా తీర్చిదిద్దినందుకు ఆయనకి ధన్యవాదాలు చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ 9 ఏళ్ల పోరాటంలో ఈరోజు మొట్టమొదట అధికార పక్షంలో నిలుచుకొని పవన్ కళ్యాణ్ గారి పాలనని ప్రజలందరికీ చూపిస్తూ అనేక పంచాయతీరాజ్ కానీ, గ్రామ సభలలో కానీ ఏ గ్రామాల్లో వాళ్ళ సమస్యలు వాళ్ళే తెలియజేసి వాళ్ళే పరిష్కరించుకునే దశగా మనం తీసుకున్న ప్రతి నిర్ణయం కానీ, ప్రతి ఒక్కటి ప్రజలకు అనుకూలంగా ప్రజలకు చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు ఏం కావాలో అది అన్నీ కూడా సరే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం ఆంజనేయ స్వామి గుడి దగ్గర పూజలు చేయడం జరిగింది. అనంతరం ఎంజిఎం హాస్పిటల్ రక్తదాన శిబిరం, దీని తర్వాత మన గవర్నమెంట్ హాస్పిటల్లో పాలు పండ్లు రోగులకు పంపిణీ ఉంది. దాని తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంది. ఇలాగే 4 పంచాయతీల్లో గల పంచాయతీ శాఖలకు అన్ని దగ్గరలకు వెళ్తున్నాము. అక్కడ అన్ని దగ్గర చెట్లు నాటడం, క్లీన్ అండ్ గ్రీన్ పేరుతో అక్కడ చెట్లు నాటడం, ఆ ఊరు పరిసరాలంతా కూడా క్లీన్ చేసి పలు సేవా కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా ఉన్నాయి. అనేక దగ్గరలో జెండా ఆవిష్కరణలు కూడా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఇదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసే దశగా పట్టిన దరిద్రాన్ని వదిలించుకొని ఇప్పటికి 2 నెలలైంది. ఇంకా ముందుకెళ్తాము. ఇంకా రాష్ట్రం ఎంత వెనుకబడిందో వాటన్నిటిని ముందుకు తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనకై మంచి ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేదానికి మేము ఎప్పుడు జనసేన పార్టీ తరఫున ముందుండి అనేక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు ముందుగా ఉంటాము. అనేక పీవీ రోడ్ లో వెలిసి ఉన్న శ్రీ 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 అంకళ్ళమ్మ దేవస్థానంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 3 సంవత్సరాలుగా మరాఠీపాలెం వాస్తవ్యులు అయిన యశ్వంతరావు, బాలాజీరావు, సత్యనారాయణరావు, గణేషు వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నెల అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన దాతలకు
ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కుప్పం కళాకారుడు పురుషోత్తం వినూత్నంగా కుప్పం నోబెల్ స్కూల్ ఆధ్వర్యంలో 800 పిల్లలతో పవన్ కళ్యాణ్ చిత్రాన్ని చిత్రించారు. ఈ చిత్రం చూసి అభిమానులు, జన సైనికులు, కార్యకర్తలు పురుషోత్తంను అభినందిస్తూ ఈ వీడియోను బర్త్డే సందర్భంగా షేర్లు చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బతకనక్కర్లేదు. ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్లు బతికిస్తాయి. ప్రజల గుండెల్లో ఎప్పుడూ మెరిసే ఒక మెరుపు, ఒక పవర్. పవరేశ్వరా! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పేరు విన్నా, ఆ విజువల్ చూసినా, ఫోటో చూసినా, నలుసంతైన మంచితనం లేకపోతే ఇంతమంది ఎందుకు ప్రేమిస్తారు? నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన దర్యాల గడి ఆగ్రహేగమై రూపు దాల్చిన సత్యం, ప్రాణపరాయణ దీక్ష పర్వం అహో ఆరంభం. రగిలే పగిలే నీకు మనకు నీ వెనుకంటే ఓదార్పు, మా బతికిదిగో నీ కై ముడుపు నడిపించర తూర్పు వైపు. ధీరా 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 సురసుతారా, ధీరా 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 సురసుతారా, ధీరా 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 సురసుతారా, ధీరా 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 సురసుతారా. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని కక్షపూరితంగా ఎన్డీఏ నేతలు వ్యవహరిస్తున్నారని రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. విజయవాడలో భారీ వర్షాలు పడి జనజీవనం అస్తవ్యస్తమైతే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని కక్షపూరితంగా ఎన్డీఏ నేతలు వ్యవహరిస్తున్నారని రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. విజయవాడలో భారీ వర్షాలు పడి జనజీవనం అస్తవ్యస్తమైతే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సినీ నటి కాదంబరి జత్వాని వ్యవహారాన్ని మాత్రం ఎందుకు భూతద్దంలో చూపిస్తున్నారని ప్రశ్నించారు. ఆధారాలు లేని నటి వ్యవహారానికి ఎందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నటి వ్యవహారంలో పోలీసులను దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మదనపల్లె ఫైళ్ల కేసులపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. గుడి వల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘటనను ప్రభుత్వం ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆధారాలు ఉన్నాయని విద్యార్థులు చెప్తున్నా చంద్రబాబు లోకేశులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రశ్నించిన వారిని ఎన్డీఏ నేతలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. పుంగనూరులో మున్సిపల్ చైర్మన్ మిగిలిన సభ్యులను భయపెట్టి టీడీపీలో చేరమని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. కుప్పంలో కీలక వైసీపీ నేత మాజీ రెస్కో చైర్మన్ సెంథిల్ ను పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులో అరెస్టు అనంతరం ఆయనను కుప్పం పోలీస్ స్టేషన్ కు తరలించారు. కుప్పం వైసీపీ నేత సెంథిల్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు సెంథిల్ అరెస్టుతో కుప్పం వైసీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు రెస్కో చైర్మన్ గా పనిచేసిన సెంథిల్ పై హాలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రెస్కో పరిధిలో నిధుల గోల్మాల్ వ్యవహారంలో సెంథిల్ అరెస్ట్ అయ్యారు. రెస్క్యూలో నిధుల గోల్మాల్ వ్యవహారంలో ప్రస్తుత రెస్కో ఎండీ సోమశేఖర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. రెస్కో మాజీ చైర్మన్ సెంథిల్ తో పాటు మాజీ ఎండీ సుబ్రహ్మణ్యం, రెస్కో ఉద్యోగి మురుగేష్ పై కుప్పం పోలీస్ స్టేషన్ లో 420, 406, 468, 468, 409 ఐపీసీ, రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. తమిళనాడులో సెంథిల్ ను అరెస్టు చేసిన కుప్పం సీఐ జీటీ నాయుడు అనంతరం కుప్పం పోలీస్ స్టేషన్ కు తరలించారు. గతంలో కుప్పం వస్తే చంద్రబాబు పైన బాంబు వేస్తానని సెంథిల్ గతంలో బహిరంగ వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపాయి. కూటమి ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి వైసీపీ నేత సెంథిల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలో ఓ వ్యక్తి వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నాడు. రాజేష్ యాదవ్ అనే పవన్ అభిమాని జన సైనికుడు సొంత ఖర్చులతో తిరుపతిలోని పలు మహిళా ఆటో డ్రైవర్ల రక్షణ కోసం సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలో ఓ వ్యక్తి వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నాడు. రాజేష్ యాదవ్ అనే పవన్ అభిమాని జన సైనికుడు సొంత ఖర్చులతో తిరుపతిలోని పలు మహిళా ఆటో డ్రైవర్ల రక్షణ కోసం సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఈ కెమెరాలు ప్యాసింజర్ల వీడియోను నమోదు చేస్తాయి. తద్వారా ఎవరైనా మహిళా ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఆ వీడియో ఆధారంగా నిందితులను గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ రోజు పవన్ పుట్టినరోజు సందర్భంగా దాదాపు 50 మంది ఆటో మహిళా డ్రైవర్ల కోసం ఉచితంగా కెమెరాలను ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక జనసేన ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులతో పాటు పోలీసు అధికారులు హాజరై రాజేష్ యాదవ్ ప్రయత్నాన్ని అభినందించారు. పవన్ పుట్టినరోజున సమాజానికి ఉపయోగపడేలా ఏదో ఒక పని చేయాలన్న ఆలోచనతో ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు రాజేష్ యాదవ్ వెల్లడించారు. ఎంతో కష్టాన్ని అధిగమించి కుటుంబం కోసం శ్రమిస్తున్న మహిళా ఆటో డ్రైవర్ల కోసం కెమెరాలు అందజేసినట్లు తెలిపాడు. వీడియో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామివారికి ప్రత్యేక పూజలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి రాజనగర్ కాలనీలో రెవెన్యూ అధికారుల సర్వే, ఇంటింటికి వెళ్లి ఆధార్ కార్డులు, ఇంటి పత్రాల పరిశీలన. వీధులలో వినాయక చవితి విగ్రహాల ఏర్పాటుకు ఆన్లైన్లో అనుమతులు పొందాలి. శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి వెల్లడి. శ్రీకాళహస్తిలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, పాల్గొన్న జనసేన నేతలు, కార్యకర్తలు. ఇవే ఇప్పటివరకున్న వీడియో న్యూస్. నమస్తే.